చెప్పలేదు. కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం ఇంద్రాకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది, చూడాలి. అది కూడా మహత్తరమైన సినిమా అంటే మహత్తరమైన సినిమా అది. అది 125 రోజులు అంతా షూట్ చేసాము. 100 రోజులు 125 రోజులు ఆడతానే ఉండేది. ఎన్ని రోజులు తీసారు? 2 రోజులు ఆడింది అది. అమోఘమైన సినిమా. దాని తర్వాత ఇంద్ర తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు, అదే మన జై చిరంజీవి. 4 అణిముచ్చాలండి, దాంట్లో తిరిగలేదు. ఈ ఒక నిర్మాత బయటకు వెళ్ళి ఒక ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేశారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నది సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా మొదలుపెట్టేటప్పుడు అన్ని జాతీయ చూసుకున్నారు, అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా కావాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు. మీ అనుభవంలో మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏదైనా ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా ఉండేది సార్. ఆయనతో తీసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్లే కదా ఈ 4 సినిమాలు, ఇంకెక్కువే ఇంకెక్కువేనండి. అసలు అమోఘం, అది మర్చిపోలేని అమోఘం. అదే గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద అయ్యారు. ఆ తర్వాత ఆయన పిలిచారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని చెప్పారు. అలాగే చేసాం. అంటే బాపినేడు గారు, విజయ బాపినేడు గారు ఎప్పుడు మాట అంటుండేవారు కలిసినప్పుడల్లా, మీ ఫ్రెండ్ బాపినేడు గారు, చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతాం అని. నిజమే కదా అది, నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళ ఆయన బాపినేడు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాల నిజం కదా. ఒక్క సినిమా చాలు వల్ల అందులో జిజ్ఞాసనే ఉంటాం వ్యవహారం అంతా. అదే సార్, మహానుభావుడు ఆయన. మీరు ఎన్టీ రామారావుతో మొదటి 2 సినిమాలు చేశారు, బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్ మీరు? నమ్ముతాను, గ్యారంటీగా నమ్ముతానండి. ఇవాళ మా ఈ 4 సినిమాలు లేకపోతే ఆ బ్యానర్లో అసలు ఏముంటుంది మీరు చెప్పండి. అవును సార్, నేను ఎన్నో సినిమాలు తీశాను, ప్రభాస్ గారితో కూడా తీస్తున్నా. అన్నిటికీ మించి ఇదొక అదృష్టంగా నేను భావించి తీశాను అంతే. ఆ అదృష్టం అలాగే నిలబడి ఉంది. అదే ఇప్పుడు తర్వాత ఆయన కెరీర్కి సంబంధించినంత వరకు ఆయన మైల్ స్టోన్స్ ఒక్కొక్కటి క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఆయన నిర్మాతగా వైజయంతి మూవీస్ అంటే చిరంజీవి గారు అంటే వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ వచ్చింది కదా సార్. ఆయన మైల్ స్టోన్స్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఆయన కెరీర్లో ఆయన ఎదుగుదల చూస్తున్నప్పుడు, మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఇండస్ట్రీ వెల్ఫేర్ ఆస్పెక్ట్లో? ఎందుకంటే మనకి ఇంకేం కావాలనిపించింది నాకు చాలాసార్లు. ఆయన ఉన్నారు చిరంజీవి గారు, ఆయనతో 4 సినిమాలు తీశాను, ఇంకా అవకాశం ఉంటే తీస్తాను ఉంటాను. ఇంతకు మించిన వరం దేవుడు నాకు ఇచ్చే వరం, ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని. అలాగే సాగింది కూడా. అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. 78లో ప్రాణం ఖరీదు రిలీజ్ అయితే 83లో ఆయనకి బ్రేక్ వచ్చింది. అవును, ఖైదీ సినిమా. అవును, ఆ 5 ఏళ్ళు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్? నేను చూడలేదు,
కలుస్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడున్నా పార్టీలు అవి జరుగుతుండేప్పుడు కలిసి వాళ్ళం, కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలేదండి. కాకపోతే ఈయన అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన. కొట్టాడంటే ఇక అది అంతే. ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు బా. అని నేను అనుకున్నాను. అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ, నేను మొదట్లో అనుకున్నానండి తను చూసినప్పుడు గ్యారంటీగా ఇండస్ట్రీకి మొగుడైపోతాడని చెప్పి అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? 100% ఈజ్ రైట్. అంటే మొగుడు అన్న మాట కన్నా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు. అవును, కరెక్ట్ అండి కదా. ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన. లేకపోతే ఇన్ని కమర్షియల్ సినిమాలు రావు అసలు. కమర్షియల్ సినిమాలు రావు. ఇంతకాలం నిలబడ్డాడు, ఇక ఎండ్ వరకు అలాగే ఉంటాడు ఆయన. అవునండి. చిరంజీవి గారే అనే సామెత. ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్? చూడలేదు. ఉన్నారు మహానుభావులు, రామారావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వర గారు ఉన్నారు. రామారావు నాగేశ్వర గారు రెండు దీపాలు కదా. అవునండి, రెండు కళ్ళు అంటారు. అట్లాగే చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభాస్ వచ్చారు. అలా ఎంతో మంది చూస్తూ ఉంటాం, కానీ చిరంజీవి గారు మాత్రం వన్ అండ్ ఓన్లీ. ఓకే. తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి అయిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది మాట నిజమే, కానీ నేను కూడా ఆ సినిమా తీశాను కదా ఎన్టీఆర్తో, శక్తి. దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు కూడా వచ్చారు ఆయన, చిరంజీవి గారు. ఏంటిది డిసప్పాయింట్ అవటం ఏంటి, పద కథలు తీసుకుని చేద్దామని. లేదు అసలు ఇప్పుడు అసలు ఓపిక కూడా లేదనుకుంటాను, నేను నెమ్మదిగా చేస్తాను, మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను. ఆ రోజు నుంచే ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో. ఇప్పుడే దొరుకుతా ఉంది ఒకటి, దొరికితే మొదలు పెట్టేస్తాం. ఓకే. అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్న మాటే అనుకోండి, పత్రికలు వాళ్ళు రాస్తున్నారు, మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. జగదేకుడి అతిలోక సుందరి పార్ట్ 2. జగదేకుడి అతిలోక సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ. అంటే పార్ట్ 2 అంటే ఇది పార్ట్ 2 అంతేనా? అంతే. అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చెప్తా, కథ సెట్ అవ్వాలి దానికి చెప్తా. తర్వాత సార్, మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూశారు, దాసనారాయణ మీకు బాగా చేరిక. సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నది సార్, ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది. అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ, లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ, లేకపోతే నలుగురు వెళ్ళి దాసనారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చునేవారు అందరూ ఏ ఇబ్బంది వచ్చినా. ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో ఇది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చిరంజీవి గారు. వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గానే ఆయన దగ్గరికి వెళ్ళారు, కరెక్ట్గా ఆయన సాల్వేషన్ చెప్పారు, వాళ్ళు వస్తారు అనుకుంటాను. అవునండి, చాలా బాగా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అనేది రెండు పెద్ద దిక్కులండి. వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించింది అంటే మూర్తుల చిరంజీవి గారు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ఇవాళ చిరంజీవి గారు అంతే కదా. వాళ్ళిద్దరు ఎంతో, ఈయనొక్కరు ఎంతో. అండ్ మీరు రామ్ చరణ్తో కూడా దాని తర్వాత చిరుత తర్వాత మళ్ళీ తీయలేదండి. అప్పుడు అనుకుంటానే ఉన్నాం, పోతా ఉండేది. ఇట్లా తీస్తాను తొందరలో, అది కూడా ఉంటుందేమో. ఓకే. బట్ ఏదైనా ముందు చిరంజీవి గారు. రామ్ చరణ్ ఎంత పెద్ద హీరో అయినా ముందు మీ ఓటు చిరంజీవి గారికి. అంతే కదా? అంతే. మీరు ఒక ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా, ఒక ఆత్మబంధువుగా గుర్తిస్తారా,
లేకపోతే ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడిగితే మీ ఓటు దేనికి సార్? ఆత్మబంధువుగానే చెప్తాను సార్ ఆయన. అంతేనా? ఆత్మబంధువు కాబట్టి కదా దిశానిర్దేశం చేస్తాడు. చెప్పారు సార్. అంతే కదా. అంటే మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి గారితో? అమోఘంగా ఉంటుంది. మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ అందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన పట్ల గౌరవ భావం అలా ఉండిపోయింది. ఓకే. మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన అది చేసి ఇలాంటి సినిమా ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుతో అనేవారు. అన్నారా? అంటే ఆయన మీరు కాంబినేషన్. ఓకే. అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు అంటే మీరు జగ్గయ్యకుడి అతలకు సుందరం ముందే ప్రూవ్ చేశారు అనుకోండి. ఈ రోజు కలికైనా ఇంకో సినిమా అయినా మీరే 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కలికి రిలీజ్ అయిన తర్వాత కూడా. నా మ్యాగ్నమ్ ఆపస్ అని చెప్పాలంటే నాది జగ్గయ్యకుడి అతలకు సుందరి అని. కరెక్ట్ కదండి? కరెక్ట్. ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా మీది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని, ఎందుకంటే మీరు రచయితలందరితో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు కథ. ఆయన అందరితో పాటు మనం కూడా ముందుంటాం, వెళ్ళి సినిమా చూడాలి అని. అది ఆయన ప్రత్యేకత. అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్ గా ఒక మనం చూడాలని ఉంది కానీ ఇంద్ర కానీ గరానా మూడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని లేకపోతే రుద్రవీణ, స్టాలిన్ ఇలాంటి సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఉన్నాయి. అవును, అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు, దాదాపు 100 సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ లో చేసింది. ఆయన కెరీర్ లో గొప్ప సినిమాలు. అదే సార్, అంటే మీరు త్వరలో వైజయంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్ లో ఉంటారు. తప్పకుండా సార్, వాళ్ళ జోష్ కూడా నిజమైంది, అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిలబడాలి, నిజం అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రయాణం చిరంజీవి గారితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్ధిల్లాలని, మీ కాంబినేషన్లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది అశ్విని దత్ గారు చిరంజీవి గారితో పాటు ప్రయాణం, ఆయన సహచర్యలు, ఆయన అనుభూతులు, ఆయన అనుభవాలన్నీ మనతో నెవరు వేసుకున్నారు. అందుకని మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.